మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు 69వ జయంతి వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. పాత ఎంపీ ఆఫీస్ వద్ద ఉన్న ఎర్రంనాయుడు విగ్రహానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత ఎర్రంనాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారన్నారు. తాను కేంద్ర మంత్రిగా ఉండడానికి ఆయన ఆశీస్సులే కారణమన్నారు. రైతుల పట్ల ఆయనకు అపార అనుభవం ఉండేదని గుర్తు చేశారు. జిల్లాలో పరిశ్రమలు రావాలని ఆయన ఆకాంక్ష అని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ముద్దుబిడ్డ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఎక్కడెక్కడైతే వారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా కలిసి వారి విగ్రహాలకి పూలమాలలతో నివాళులు కూడా అందరూ అర్పించడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా నా తరపున, అచ్చెన్నాయుడు గారి తరపున, మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఈరోజు దివిని విడిచి సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించుకొని ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ, అనుభవాలు కానీ, ఆయన వాళ్ళందరికీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఎప్పటికీ కూడా గుర్తు చేసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఎర్రన్నాయుడు గారు వచ్చిన తర్వాత, ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నో మార్పులు మనం చూసాం. రాజకీయ చైతన్యంతో పాటు ఒక రాజకీయ నాయకుడు అనంటే ప్రజలతో ఎలా ఉండాలి, ఎలా మమేకమై ఉండాలి, ఒక కార్యక్రమం ఆయన ద్వారా చేయాలని అన్నప్పుడు, ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు ఆయనకి ఏ రకంగా భరోసానివ్వాలనేది ఈ రోజు వరకు ఒక రాజకీయ పాఠంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. ఆయన మార్గాలలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు. అందులోనే భాగంగా నేను కూడా ఆయన ఆశయాలకు ముందు కొనసాగించడానికి చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే ఎర్రన్నాయుడు గారి వారసుడుగా నన్ను కూడా ఆదరించి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి ఈరోజు ఒక చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఇచ్చారని